Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్డిజే డైలీ బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చండి, ఇది మా అత్తమ్మ కోసం పెడుతున్నానమాట వీడియో. అంటే అత్తమ్మకి ఇష్టం ఉండదు ఇవన్నీ కూడా వీడియోలు పెట్టడం, ఎందుకు మా వారికి కూడా అస్సలు ఇష్టం ఉండదు అనమాట. కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే, అంటే అందరూ చూడండి, ఎవరు చూసినా కూడా వాళ్ళ మనసుల్లోకి ఇలాంటి ఆలోచన అనేది రావాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలా చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే పెడుతున్నానండి. ఏం లేదులేండి, ఏమంటే ఇంకైతే నేను ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. ఒక 2 రోజుల ముందే మా అత్తమ్మ చెప్పారనమాట. అంటే నవంబర్ 19వ తేదీ నా పుట్టినరోజు అమ్మ అని అనింది. అత్తమ్మ ఎప్పుడూ చేసుకోదు, ఎప్పుడన్నా ఆ రోజు అంటే ఇంకా గుడికి వెళ్ళిపోతుంది. ఒక 3 సంవత్సరాలుగా అనుకుంటా ఈ విధంగా చేస్తూ ఉందండి. మా వారైతే ఒక 6-7 సంవత్సరాల నుంచి అలా చేస్తారనమాట. సరే, ముందుగా అయితే నేను ఇట్లా అనాథాశ్రమంలో వృద్ధాశ్రమానికి, అమ్మ వృద్ధాశ్రమం అన్నమాట, అక్కడ నేను ఈ విధంగా ఒక పూట టిఫిన్ అయినా సరే, భోజనం అయినా సరే మన ఇష్టం అండి, అలాగా ఇవ్వాలి. అట్లాగే అక్కడ ఉన్న మగవాళ్ళు, వృద్ధులు ఉంటారు కదా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, వాళ్ళకైతే ఈ విధంగా బట్టలు ఇద్దాం అనుకుంటున్నానరా, శారీ అట్లా ఇద్దాము అని చెప్పి మా వారితో చెప్పిందనమాట. సరే, అట్టయితే ఇంకా నీ పుట్టినరోజు వస్తుంది కదమ్మా, అప్పుడు కావాలంటే ఎత్తుకొని పోయి అలా ఇస్తూ కానీ అన్నారు. సరే అని మేమైతే ముందుగా అయితే ఒక 2 రోజుల ముందే ఇంకా షాప్లో, అంటే అపూర్వ షాప్లోనే వెళ్ళి తీసుకొని వచ్చామండి. మొత్తము 5,500 పడిందనమాట. శారీసు ఒక 25 మందికి, లుంగీలు, టవలు, మగవారికి అయితే, ఆడవాళ్ళకైతే శారీ. ఇంకా బ్లౌజులు అయితే మనకు అంత ఆల్తీలు తెలియదు కదా, అందుకోసం అయితే వాళ్ళకు శారీగానే పెట్టేస్తున్నాము. వాళ్ళకైతే వాళ్ళు కొలతగా పట్టి కుట్టుకుంటారు కదా, అక్కడున్న మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు చేస్తారులే అనేసి మేమైతే శారీస్ అయితే తీసుకొచ్చామండి. ఇంకా అత్తమ్మకి ఈరోజు బర్త్డే అని చెప్పి ఇంకా రెడీ అయ్యింది. ఇంకా సరే, ఇంకా అవన్నీ ప్యాక్ చేసుకున్నాము. ముందుగా అయితే మా మరిది గారు టిఫిన్ తెచ్చేసారనమాట. టిఫిన్ ఉదయమే ఇచ్చేద్దాము అని చెప్పి ఒక 25 మందికి టిఫిన్ కట్టుకొని వచ్చేసారనమాట. ఇంకా అలాగే కార్లో పిల్లల్ని స్కూల్కి వదిలేసి మేమంతా పిల్లల్ని పంపించేసిన తర్వాత అండి, ఇంకా వాళ్ళకు టైం అవుతుంది కదా స్కూల్కి, ఇంకా ఆ విధంగా అంతా వాళ్ళని అంతా పంపించి తర్వాత వచ్చారు. అక్కడే టిఫిన్ తీసుకొని వచ్చేసారు. ఇంకా వాళ్ళకి ఇద్దామని చెప్పి అప్పటికి లేట్ 9 అయిపోతుంది. అప్పటికే అరుస్తుంది అనమాట అత్తమ్మ, ఇప్పటికే ముసలోళ్ళు కదా పాపం, ఇంత లేట్ అయిపోతుంది, వాళ్ళకి టిఫిన్ టైం అయిపోతుందేమో కదా, తొందరగా పదండి అంటే ఇంకా నేను స్వాతి ఇలాగైతే గబగబాని రెడీ అయ్యామన్నమాట. వాళ్ళని పంపించేసి ఇంకా అత్తమ్మ తడమాడుతూ ఉంటుందేమో కదా అనేసి ఇంకా మేమిద్దరం పోవాల్సి వచ్చింది. లేకపోతే మా వారు అత్తమ్మ వెళ్ళిపోయేవారు, అక్కడికి ఇచ్చేసి వచ్చేవారు. ఇంకా ఆయనకు వర్క్, ఇంట్లో పైన వర్కర్స్ వచ్చారనమాట. మాకు ఇంటి పైన వర్క్ జరుగుతుంది కదా, మీకు తెలిసిందే. ఆ సౌండ్ వల్లనేనండి డ్రిల్. మా వర్క్ ఎలా అనుకుంటున్నారు అంటే, ఫస్ట్ కట్టేశారు కదా, అవన్నీ కొట్టి కట్టుకుంటున్నామండి. అందువల్ల డ్రిల్ మిషన్ పెడుతూ ఉంటారు. దాని సౌండ్ వల్ల నా వీడియోలు చాలా డిలే అవుతున్నాయన్నమాట. ఉన్నాయి కొన్ని, రోజుకి ఆ సౌండ్ లేనప్పుడు అలా పెడుతూ ఉన్నానన్నమాట. వీడియోలు అయితే తప్పకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేషనే ఉంటుంది నా వీడియోలో కూడా. నేనేం చేసుకుంటాననేది మీకు చెప్తున్నాను అంతే. మీకు నచ్చితే అలా చేసుకోండి, లేకపోతే లేదు. దానికి మేము పట్టి బలింతమని కాదు, నేనైతే ఇలా చేసుకుంటున్నాము. మీకు మంచి మనస్తత్వం అనేది మీకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలా ఉండే వాళ్ళైతే ఇలా చేసుకుంటారనేసి నేను పెడుతున్నాను అనమాట వీడియో. ఇంకైతే టిఫిన్ తెచ్చేస్తారు కదా, ఇంకైతే నేను, స్వాతి, అత్తమ్మ, మర్ది గారు కారు తోలుకొని వెళ్తున్నారు కదా, ఇంకా అలాగే వెళ్తున్నామండి. నాకు కూడా ఈ చలికాలానికి గొంతంతా కొంచెం కసకస జలుబు పట్టిపోయి అట్లా అయిపోతుందన్నమాట కొంచెము. సరే, ఇంకా అందువల్ల అయితే వాయిస్ కూడా కొంచెం అట్లా అనిపిస్తుంది మీకు. ఇంకైతే మేము వెళ్తున్నామండి ఆ వృద్ధాశ్రమానికి. ఇప్పుడైతే ఇంకా ఎక్కడంటే ఆ వృద్ధాశ్రమము, ఇట్లా అంటే మేము ఉండేది కొర్లగుంట అకారం, ఇట్లా లాస్ట్ నలంద స్కూల్ దగ్గర అకారంపల్లి. ఈ సందులో నుంచి ఇట్లా వెళ్ళిన తర్వాత అక్కడ
బొంతలమ్మ గుడి వస్తుంది. ఆ గుడి నుంచి అట్టే రూట్ నేరుకు డీమార్ట్ రూట్ అనమాట. అక్కడైతే డీమార్ట్ రెండు సందుల తర్వాత అనమాట అండి ఈ ఆశ్రమము. ఇదేనండి ఆశ్రమం అనమాట. ఇంకైతే ఇక్కడికి వచ్చేసాము. ఇంకా పాపం అప్పటికి 9 అవుతుంది, 9:20 అట్ట అయిపోతుంది అనమాట. ఇదేనండి, చాలామంది ఉన్నారు పాపము. వాళ్ళకు ఎవరో ఒకరు అలాగా సహాయం చేస్తూ ఉంటేనే అలా గడుస్తుందన్నమాట. వాళ్ళకంతా చూస్తున్నది ఈవిడే అనమాట. ముందరుంది చూడండి ఆ అక్క. సరే, ఇంకా అలా చూడటం కూడా గొప్ప మనస్తత్వం ఉంటేనే కదండి ఎవరు చూస్తారు. అంటే ఇంతకుముందు మగవాళ్ళు ఉన్నారనమాట, 2-3 ఉన్నారు. ఒక అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారనమాట. ఒక అతని బయట ఊర్లో వర్క్ అని చెప్పి వెళ్ళిపోయినారు. ఇంకా ఈవిడికి అయితే అక్కకి అప్పచెప్పి వెళ్ళుండారనమాట. ఇంకా ఆవిడే చూసుకుంటుంది, వంట కానీ ప్రతి ఒక్కటి కూడా ఆమె అన్నీ చూసుకుంటుంది. ఇంకా మనం రోజుకి ఇంత అవుతుందని చెప్పి ఎవరో ఒకరు మనలాగా సహాయం చేసేవాళ్ళు చేస్తూ ఉంటారండి. ఇంకా మా అత్తమ్మ ఈ విధంగా అనుకుంది, మనలాగా ఇంట్లో ఎవరికి ఒక బిడ్డకైనా మనకైనా ఎవరికైనా సరే పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ఇట్లా మంచి కార్యాలప్పుడు కానీ మనం ఇలా చేసుకున్నా మంచిదేనండి. తర్వాత మన పెద్దలకు వాళ్ళ జ్ఞాపకార్థంగా కూడా మనం ఇలాగ ఇవ్వచ్చండి. ఈ విధంగా చేసుకుంటే మనకు కాకపోయినా మన పిల్లలకు మంచి జరుగుతుందని ఉద్దేశం అని చెప్తున్నాను. ఇలాగ మనం పిల్లలకు కూడా నేర్పించామనుకోండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇలాగా చేయాలా అనేసి అని నేను అనుకుంటున్నాను. అయితే లేట్ అయిపోతుంది కదా అని చెప్పని ఇంకైతే వాళ్ళకి ఒక్కొక్కరికి వాళ్ళ ముఖంలో ఆనందం చూడండి, ఎంత బాగా మేము వచ్చామని చెప్పి ఎంత బాగా ఆనందపడుతున్నారు. నాకైతే చాలా సంతోషం అయిపోయింది. అప్పటికి మాకు లేట్ అవుతుంది వాళ్ళకి అనుకుంటానే వచ్చాము. ఇంకా అక్కడి నుంచి అయితే అత్తమ్మకి అవన్నీ అందించాము వాళ్ళకి ఇమ్మని చెప్పి. ఈ విధంగా మా అత్తమ్మ ఒకటే మాట అంటారండి, మనము ఒకరికి సహాయం చేస్తే దేవుడు మన బిడ్డలకు సహాయం చేస్తాడు. ప్రతి సంవత్సరం కూడా నేను ఇలా చేస్తాను మనకు దేవుడు కలిగిస్తే అని అంటారనమాట. దేవుడు మనకిచ్చిన దాంతో మనం ఉన్న దాంతోనే కూడా మనం సహాయం చేయొచ్చండి. మనకు కోట్లు ఇవ్వాల్సిన ఉండే వాళ్ళు కూడా మనసు లేదండి ఇవ్వాలని అనిపించదు. మాకు లేకపోయినా మాకు ఉన్నంతలో మేము ఇస్తామండి. మా అత్తమ్మ అయితే ఇంకా వాళ్ళ మామగారికి వాళ్ళ అత్తగారికి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం చేస్తుంది. ఇప్పుడు బర్త్డే అని ఇప్పుడు ఒక 3 సంవత్సరాలుగా చేసుకుంటుంది. అలా ప్రతి సంవత్సరం కూడా చేస్తారనమాట. ఏదో ఒకదానికి మా వారు కూడా చేస్తూ ఉంటారండి. వాళ్ళ బాబాయ్ పిల్లకాయలకి ఇంకా పుట్టినరోజులు అంటే చెప్పాను కదండి మీకు, ఇదివరకే నచ్చదు మా వారికి ఇంట్లో ఫంక్షన్లు అంట ఇవి ఏమీ నచ్చదు. మా పట్టు బలింతానా ఇంకా అలా ఏదో సింపుల్గా అట్లా చేసుకుంటాము. మళ్ళీ మేమైతే ఇట్లా అన్నదానానికి ఇట్లా ఎవరికో ఒకరికి ఇట్లా సహాయం చేసుకుంటూ ఉంటాం. మాకు ఉన్నంతలో అండి. అట్లని మాకు ఎంత ఉంది అంత ఉందని కాదండి బాబు, మాకు కూడా ఏమీ లేదు. కష్టజీవులం మేము కూడా ఒకప్పట్లో. ఇప్పుడేదో దేవుడు అంతా కొంచెం కలిగించారు అని మేము కూడా అట్లా సుఖపడుతున్నాం. మేము కూడా కష్టంలో నుంచి వచ్చిన వాళ్ళమే. మా అమ్మగారి ఇళ్ళల్లో కూడా మేము కష్టపడిన వాళ్ళమే. మా అత్తమ్మ అయితే మా వారు మా అత్తమ్మ పిల్లలు చిన్నప్పుడంట కొండ మీద దారాలు వేసుకొని, అంటే దారాలు వేస్తారు చూడండి, చేతులకి దారాలు కట్టుకుంటారు చూడండి, నల్ల దారము, అలాంటి దారాలు కట్టి కూడా సంసారం చేసిందండి అంతా. కానీ అప్పట్లో 50 రూపాయలు నెలకు వస్తే అదే ఎక్కువ అనమాట. అట్లంతా కష్టపడి వచ్చిన వాళ్ళేనమాట. ఇప్పుడు దేవుడు ఏదో కొంచెం మనకు అట్లా సహాయం చేస్తే మనకు ఉన్నంతలో మనం సహాయం చేయాలా అనే మనస్తత్వం చాలామందికి తక్కువే ఉంటుందండి చెప్పాలంటే. అదే చెప్తున్నాను, ఉన్నంతలో మనకు ఎంత ఉంటుందో అంతలోనే మనం ఏదో ఇవ్వాలనిపించింది. కనీసం 1000 రూపాయలు, ఒక 2000 ఎంతనో అట్లా ఇచ్చినామంటే కనీసం నెల 500 ఇచ్చినా కూడా సంతోషపడతారు కదండి. వాళ్ళకి ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. మా ఇంట్లో అందరికీ అలాంటి మనస్తత్వమేనండి. ప్రతి ఒక్కరు కూడా మేము ఇళ్ళల్లో ఫంక్షన్ అయితే సింపుల్గా చేసుకుంటాము ఏదో పిల్లలకి, కానీ ఆ రోజు జ్ఞాపకార్థకంగా మాత్రం ఇలా చేసుకుంటాము. ఈ ఆశ్రమం అయితే డీమార్ట్ పక్కన 2 సందుల పక్కన తర్వాత ఉందండి ఈ ఆశ్రమము. వృద్ధాశ్రమము, అమ్మ ఆశ్రమం అని ఇలాగుందనమాట. 25 మంది ఉంటారండి ఇక్కడ. ఇంకా వాళ్ళకి భోజనాలు కూడా ఒక్కొక్కసారి ఇచ్చేస్తాము. సరే, ఇంకా నెలకు ఇంత అని చెప్పి ఇస్తున్నారు మా వారు. ఇంకా అవన్నీ మేము చెప్పుకోవడం లేదు, కానీ ఇంకేదో చెప్పాలని చెప్తున్నానండి. ఏదో కొంతమంది అలా ఒకరిని చూసి ఒకరు సహాయపడతారు, సహాయం చేస్తారు అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో పెడుతున్నాను అనమాట. ఇంకే ఉద్దేశంతో కాదు. మాకైతే ఇట్లా ఇవ్వడం చాలా సంతోషమైందనమాట. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇలా సహాయపడతారనే ఆలోచన ఉంది నాకు, అలా చేస్తారని.
చెయ్యాలని కూడా అనుకుంటున్నానండి, మీరు అలా చేస్తారని. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంతా అలాగా పనిచేసామన్నమాట. కొంతమంది లేసి రాని వాళ్ళు కూడా ఉన్నారనమాట లోపల. సరే, వాళ్ళకైతే అలాగే ఎత్తుకొని పోయి అక్కడికి ఇచ్చేసాము. నడవలేరు కదా ముసలి వాళ్ళు, అందుకని వాళ్ళ కోసం లైట్ వెయిట్ చీరలేండి, ఏదో అది అంతైనా తెచ్చి ఇవ్వాలి కదండి. అంత మనస్తత్వం ఎవరికి ఉందండి ఇప్పుడు? అంత ఎవరికీ లేదండి. వాళ్ళకి పెడితే ఏమొస్తుంది, వీళ్ళకి పెడితే ఏమొస్తుంది, మన బిడ్డలకి వెనకేసి పెట్టుకుంటాం అనే మనస్తత్వాలే ఉన్నాయా లేదా చెప్పండి మీరు? అలా పెట్టుకోకండి. మంచి మనసు పెట్టుకొని అట్లాంటి వృద్ధులకు సహాయం చేస్తే దేవుడు మన బిడ్డలకు మనకు సహాయం చేస్తాడండి ఒకనాటికి. ఇదే నా మాట. ఇంకా లాస్ట్ అలాగా అంతా ఇచ్చేసిన తర్వాత కొంచెం ఇది మీకు అడ్రస్ తెలియడం కోసమని ఇలాగ చూపిస్తున్నానంటే వీడియో కూడా. ఈ విధంగా అయితే ఇచ్చేసి మేము ఇంటికి అయితే బయలుదేరేస్తున్నామండి. ఇంకా ఈ విధంగా అయితే మా అత్తమ్మ పుట్టినరోజు అనుకొని ఈరోజైతే ఇలా వృద్ధులకి సహాయం చేసిందనమాట వాళ్ళకి. ఇంకైతే బయలుదేరుతున్నామండి ఇంటికి రిటర్న్ అయితే. అంటే ఒకసారి ఇచ్చినప్పుడు వృద్ధులకు ఆడవాళ్ళకి శారీస్ ఇచ్చారనమాట. అయ్యో పక్కన మగవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి లేదని బాధపడుతూ సరేని ఈసారి అయితే లుంగి లైట్ వెయిట్గా ఉతుక్కునేటట్టు పెద్ద టవల్గా ఒకటి తీసుకొని 2 మగవాళ్ళకైతే ఇచ్చామన్నమాట. అదే చెప్తున్నాను, ఒకసారి వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి లేదని బాధపడకుండా ఇద్దరికి ఇచ్చారనమాట. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.